నేటిదిన వాక్య ధ్యానం కొరకు 18వ కీర్తన 18వ చరణంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. ఆపత్కాలమందు వారు నా మీదికి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా నాతో మాట్లాడండి. విను మా ప్రియులను మీరు దర్శించండి. యేసుక్రీస్తు నామములో బ్రతిమాలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో కీర్తనాకారుడైన దావీదు గారు తన శత్రువుల చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి తనను తప్పించినటువంటి దినమున అతడు ఈ 18వ కీర్తనలో రాయబడినటువంటి మాటలను తెలియజేస్తూ తన జీవితంలో తనకు ఎదురైనటువంటి ఆపత్కాలంలో ప్రభువారు తనను ఆదుకొనినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. నిజమే, భూమి మీద మనలను ఆదుకొను స్నేహితులు, బంధువులు, రక్త సంబంధీకులు, ఇంటివారు కొన్ని ఆపత్కాలాలలో అంటే కొన్ని సందర్భాల్లో ఏ మనుషుని సహాయము మనకు ఉపయోగపడినదిగా కనపడుతుంది. ఆ పరిస్థితులను బట్టి, మనకెవరు లేని కారణాన్ని బట్టి మనం ఎంతమాత్రం కృంగిపోని అవసరం లేదు. మనము దేవుని యందు విశ్వాసము కలిగిన వారమై ఆయనను సేవించుచు జీవించేటటువంటి వారమై మనం ఉన్నప్పుడు నిశ్చయంగా ఆశ్చర్యకరమైనటువంటి సహాయాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఆయన మనలను ఆదుకునేటటువంటి దేవుడిగా ఉంటారు అనేటటువంటి విషయాన్ని ఈ సమయంలో తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. గనుకనే కీర్తనకారుడు 55వ కీర్తన 22వ చరణంలో నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును, నీతిమంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అని ఇక్కడ తెలియచేయటం మనం గమనించగలం. నిజమే, జీవితం ఏ ఏ పరిస్థితుల్లో మనకు భారంగా ఉన్నప్పటికీ, మనం ఎదుర్కొనేటటువంటి సమస్యలు అవి మనం జయించలేనివైనప్పటికీ, మన ముందున్నటువంటి పోరాటాల్లో మనం ఓడిపోయే వారంగా ఉన్నాము అనేటటువంటి విషయాన్ని తెలిసి మనం ఎంతమాత్రం కూడా కృంగిపోకుండా మన భారము మనం ప్రభు మీద మోపినప్పుడు నిశ్చయంగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆయన ఆదుకునేటటువంటి దేవుడుగా ఉంటారు అనే విషయాన్ని తెలియచేయటానికి సంతోషిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఒక సంఘటనను మనం పరిశీలన చేసినట్లయితే 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయము 11వ వచనంలో ఆస తన దేవుడని యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయం చేయుటకు నీకన్నా ఎవ్వరూ లేరు. మా దేవా యెహోవా, మాకు సహాయము చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము, నీ నామమును బట్టి ఈ సైన్యమును ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. యెహోవా, నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయమందనీయకము అని ప్రార్థించాడు. నిజమే, తాను ఎదుర్కొన్నటువంటి ఆ శ్రమలో, కష్టంలో దేవునిపై ఆధారపడి చేసినటువంటి ప్రార్థన ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడై ఉండి నాడు వారికి ఆయన చేసినటువంటి సహాయం ఎంత గొప్పది అని అంటే 2వ దినవృత్తాంతములు 14వ అధ్యాయం 12వ వచనంలో యెహోవా ఆ కూషీలను ఆసా ఎదుటను యూదావారి ఎదుటను నిలవనీయక వారిని మొత్తినందున వారు పారిపోయిరి. 13వ వచనంలో ఆసాయును అతనితో కూడానున్న వారును గెరారు వరకు వారిని తరిమగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యపు భయము చేతను పారిపోయిరి. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు, మానవులమైన మనలను సృజించిన దేవుడు నిశ్చయంగా ఈ జీవితంలో మనం ఎదుర్కొనేటటువంటి పలు పరిస్థితుల్లో ఆశ్చర్యకరమైన రీతిలో ఆయన మనల్ని ఆదుకుంటారు. ఈ మాటలు వింటున్న నా ప్రియులకు మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ కష్టంలో ఉన్నారో, దేనిని బట్టి మీరు దిగులు పడుతున్నారో, ఈ దినం నాడు ఆశ చేసిన పని దేవుని సన్నిధిలో ప్రార్థించుట. ఎందరైతే దేవుని సహాయం కొరకు ప్రార్థన చేస్తారో
ఆయన నిశ్చయముగా చెవియొగ్గి మన ప్రార్థన విని మనం ఎదుర్కొనే పలు పరిస్థితులలో మనలను దేవుడు ఆదుకొనువారై ఉన్నారు. ఈ దీవెనకు నా ప్రియులకు మీరు పాత్రులు కావాలని మీ కొరకు ప్రార్థిస్తూ హృదయపూర్వకంగా మీకు అట్టి దీవెనను కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ వందనాలు. నీవే మమ్మలను ఆదుకునే దేవుడవై ఉన్నందుకు మీకు స్తోత్రాలు. మనుషుల వైపు మేము చేతులు చాపి దిక్కులు చూస్తూ మేము ఈ లోకంలో వెతికిన మాకు దొరకని సహాయము నిశ్చయముగా నీవే మాకు దయచేస్తావు. విన్న మాటల ద్వారా మా ప్రియులు నిశ్చయముగా మేలు పొందుదురుగాక. దైవజనులను వారి కుటుంబాన్ని చేస్తున్న పరిచరణ దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి. నేటి దిన దీవెనలు మా ప్రియులకు అన్ని విషయాలు అనుగ్రహించి ఈ దినము వారిని మీరు ఆదుకొందురుగాక. నిశ్చయముగా వారు మీ ద్వారా కలుగు విడుదల ద్వారా కలుగు మేలులను పొంది మీ సాక్షులుగా వర్ధిల్లుటకై దర్శించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమెన్. నేడు విన్న ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నాయా? అయితే మీరు పొందు మేలులు మాతో పంచుకొనండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు అలానే మీరు పొందు మేలు మాతో పంచుకొనుటకు నా సెల్ నెంబర్ 9959141897. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ఇట్లు మీ సహోదరుడు పాస్టర్ విలియం బూత్.